ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి చెందారు. మైసూరులోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రముఖ నటులు అలీ గారు టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అలీ గారు. నమస్కారం అండి. అలీ గారు, నిజంగా ఒక విషాదకరమైన వార్త. ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమే కాదు, భారతీయులందరికీ కూడా, సంగీత ప్రియులందరికీ కూడా ప్రత్యేకించి ఇది ఒక విషాదకరమైన వార్త. ఎస్ జానకమ్మని భౌతికంగా మనకు దూరం అయ్యారు. అవునండి. సో ఏంటంటే మనకి తెలుగు ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పాడుకుంటూ వచ్చిన వాళ్ళు సుశీల అమ్మ, జానకమ్మ. అవునండి. సో వీళ్ళు అప్పట్లో వీళ్ళ పాటలు వస్తున్నాయంటే పెద్దోళ్ళు చాలా మంది ఆ రేడియో దగ్గర అలా కూర్చొని ఎదురు చూసేవాళ్ళు, ఈ పాటలు ఎప్పుడు వస్తాయని. గతంలో మనకి ఒక 40 years బ్యాక్ స్ట్రీట్స్ లో స్పీకర్లు ఉండేవి, అందులో కూడా పాటలు వచ్చేవి. అండ్ ఆ పాటలు విని ఎదిగి ఇండస్ట్రీలో మేము యాక్ట్ చేసిన సినిమాల్లో కూడా వాళ్ళ గాత్ర దానం చేశారు. అండ్ నిజంగా అంత మహోత్తమైన గొప్ప సింగర్ ఆవిడతో నేను చాలాసార్లు స్టేజ్ మీద కలిశాను, అమ్మతో మాట్లాడాను. నేను ప్రతిసారి ఆవిడకి అదే చెప్తా, అమ్మా మీరు ఎన్నో పాటలు పాడారు, కానీ సప్తపదిలో ఒక చిన్న పాప వాయిస్ లాగా మీరు ఇమిటేట్ చేసి గోవులు తెల్లన్న గోపయ్య నల్లన్న అని మీరు చిన్న పిల్లలాగా పాడితే ఆ పాటకి మీకు అవార్డు వచ్చింది కదా అన్న. అనగానే అప్పుడు నీ వయసు ఎంత అన్నారు. ఎంత అమ్మా, నీకెలా తెలుసు అన్న. అనగానే లేదమ్మా నేను విన్నాను, కొంతమంది పెద్దోళ్ళు చెప్పుకుంటుంటే, కానీ అలా పాడటం కూడా ఒక ఆర్ట్ అమ్మా, అది భగవంతుడు మీకు అద్భుతమైన గాత్రం ఇచ్చాడు. అండ్ మీరు ఎంతో మంది హీరోయిన్లకి మీరు పాడారు, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఇన్ని ఎన్నో భాషల్లో. కానీ మీ వాయిస్ ఇప్పుడు కూడా ఒక చిన్న పిల్ల వాయిస్ లాగా ఉంటుందమ్మా, మీరు నిజంగా గ్రేట్ అని చెప్పడం జరిగింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఒక 1 year బ్యాక్ కొడుకు చనిపోవటం తోటి ఆవిడ చాలా దిగ్భ్రాంతానికి పాపం ఇదయ్యారు. అండ్ అంతేకాకుండా అంటే ఒక హస్బెండ్ చచ్చిపోతే పిల్లల్ని చూసుకుంటూ ఒక మదర్ బతుకుతుంది, కానీ కొడుకే హస్బెండ్ లేనప్పుడు కొడుకు కూడా చనిపోతే ఇంకా తల్లి ఏం బతుకుతుంది, ఎవరిని చూసి బతుకుతుంది. అందుకే ఇక ఈరోజు అపోలో హాస్పిటల్లో మైసూరులో వారు కాలం చేశారని విన్నాను. కానీ ఏదేమైనా ఆవిడ మన మధ్యలో లేకపోయినా ఆవిడ వాయిస్ మాత్రం 100 ఏళ్ళు కాదు 200 ఏళ్ళైనా కూడా అలా ఉండిపోతుంది. అలీగారు, నిజంగా మీరు అన్నట్టుగా కూడా కొంతమంది మనుషులు ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని వందల సంవత్సరాలు మన మధ్యలోనే ఉంటే బాగుండు, మనల్ని అలరిస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఉండటం భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తి అనే ఒక భావన ఉంటుంది. అటువంటి వారిలో చాలా మంది ఉన్నారు. లతా మంగేష్కర్ గారు కావచ్చు, సంగీత ప్రపంచంలో బాలు గారు కావచ్చు. ఇప్పుడు నిజంగా అటువంటి లిస్ట్ లో జానకమ్మ గారి పేరు కూడా ప్రధానంగా ఉంటుంది. ఆశా భోస్లే గారు. అవును. సో అది నిజంగానే లతా మంగేష్కర్ గారు, ఆశా భోస్లే గారు అక్కడ ఆ హిందీ బాలీవుడ్ లో వాడుకునే రేంజ్ వాడుకుంటే తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళకుండే రేంజ్ వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మనకి ఆవిడ చక్కగా ఇలా పెద్ద బొట్టు పెట్టుకొని ఆవిడ ఎక్కడ ఏ స్టేజ్ మీద కూడా జస్ట్ ఆవిడ పాట స్టార్ట్ చేసిందంటే ఇక ఆ జనాల్లో అప్లాజ్ ఎలా ఉంటుందో మేము దగ్గరుండి చూసిన వాళ్ళం. అది వేరే దేశాల్లో అవ్వచ్చు, ఇక్కడ ఇండియాలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ లో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు. అండ్ ఈ పాట ఇలాగ మాకు కావాలి అంటే హీరోయిన్ ఏదో బాధల్లో ఉంది, కొంచెం ఏడుస్తూ పాడాలంటే నిజంగానే వాళ్ళు పాడుతూ ఆ రోజు రికార్డింగ్ థియేటర్ లో ఏడ్చేవాళ్ళు, ఏడుస్తూ పాడేవాళ్ళు ఆ సెంటర్ దగ్గర. అంటే అది భగవంతుడు, అది వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అది. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే అది స్క్రీన్ మీద అద్భుతంగా యాక్ట్ చేయగలరు యాక్ట్రెస్. సో అది నిజంగానే చాలా గ్రేట్నెస్. ఏదేమైనా ఆ భగవంతుడు అమ్మకి ఆత్మశాంతికి ఇవ్వాలని, అలాగే వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
ధన్యవాదాలు అలీ గారు. నమస్కారం.